హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సండే కదండి. సండే స్పెషల్లో ఏం చేస్తున్నానంటే వైట్ రైస్, దాల్, అలాగే చికెన్ ఫ్రై అనమాట. చికెన్ పకోడీ లాగే ఉంటుంది కానీ చికెన్ పకోడీ కాదు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో ఇక్కడైతే ముందుగా కందిపప్పు వాష్ చేసి వేసేసుకున్నాను. అందులో ఒక 2-3 టమాటాలు, అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ, అంటే ఆనియన్, చింతపండు, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెప్పలు వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఇక ఆయిల్ వేసేసుకోవాలి. సో సండే ఇంకా బిర్యానీ, పులావ్ అంటే ఇంకా రంజాన్ ఫెస్టివల్ కూడా దగ్గరలోనే ఉంది కదండి. ఒక 3-4 డేస్ ఉంటుంది. సో అందుకని అప్పుడు ఎలాగో చేస్తాం కదా అని ఇప్పుడు సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. ఇక కుక్కర్లో ఆయిల్ వేసేసి లిడ్ పెట్టేయడమే, గ్యాస్ ఆన్ చేసి. అసలు పైన ట్యాంక్లో నుంచి వాటర్ చాలా హీట్గా ఉందండి. అస్సలు పొగలు వస్తున్నాయి అన్నమాట ట్యాప్స్ ఆన్ చేస్తే. సో ఇక్కడ పంది ఇంకా రైస్ కూడా పెట్టేశానండి. అలాగే ఇంకా చెప్పాను కదా, చికెన్ పకోడీ కాదు, చికెన్ పకోడీ లాంటిది, బట్ చికెన్ పకోడీ కాదు, చికెన్ ఫ్రై అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే రెడీ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఆల్రెడీ ఈ రెసిపీ నా ఛానల్లో అయితే ఉంది. ప్రీవియస్ వీడియోస్లో నేను షేర్ చేశాను అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడవచ్చు, ఓకేనా. అలాగే ఇందులో ఏమేమి వేసానో ఒకసారి సో ఇక్కడ ముందుగా చికెన్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కారం పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా బ్లాక్ సాల్ట్, అలాగే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే జీరా పౌడర్, ఇంకా కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మైదా పిండి, అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ స్కిప్ చేసేవచ్చండి. ఇక్కడ కార్న్ఫ్లోర్ బదులు ఇది శనగపిండి వేసుకోవాలి, ఓకేనా. సో మైదా పిండి, అలాగే కొద్దిగా శనగపిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 2-3 అవర్స్ వరకు. మీ దగ్గర టైం ఉంటే ఎక్కువసేపు పెట్టుకోండి, లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టేయండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కసూరి మేతి కూడా వేసేసాను. సో ఇప్పుడు దీన్ని మనము ఇలాగ మొత్తం మిక్స్ చేసుకొని, మీకు ఎంత టైం ఉంటుందో అంత టైం మీరు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. చాలా బాగా మ్యారినేట్ అవుతేనే చాలా మంచి టేస్ట్. సో ఇక్కడ రైస్ చూడండి ఎలా ఉడుకుతుందో. రైస్ లాగే మేము కూడా ఈ ఎండలో ఉడికిపోతున్నాం అనమాట. ఈ టైంలో కిచెన్లో వస్తే అంతే అండి. ఇంకా రైస్తో పాటు మనం కూడా ఇంకా ఉడికిపోవడమే. అలా ఉన్నాయన్నమాట ఎండలు కర్నూల్లో. మరి మీరున్న ప్లేస్లో ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి, ఓకే. అలాగే ఈ రెసిపీ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. పూర్తిగా డీటెయిల్ రెసిపీ అనేది నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, దాల్ అయితే రెడీ అయిపోయింది, అంటే పప్పు. ఆ తర్వాత చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇక రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా చికెన్ ఒకటి ఫ్రై చేసుకోవాలి, అంటే ఎప్పుడే తీసాను అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్లో తింటాము లంచ్ అనగా తీసేసాను. ఇంకా తీసి ఫ్రై చేసేస్తున్నాను. సో సండే స్పెషల్ మీరేం చేశారో నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఈ రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు అది క్లిక్ చేసి డీటెయిల్గా చూడవచ్చు. చాలా బాగుంటుందండి. ముఖ్యంగా దాల్ రైస్లో అయితే చాలా బాగుంటుంది అనమాట, సైడ్ డిష్ లాగా. సో ఇలా వీటిని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే మిక్స్ చేయకూడదండి. మిక్స్ చేస్తే ఏమంటే మనం మిక్స్ చేసి పెట్టాం కదా పిండి, అది మొత్తం సపరేట్ అయిపోతుంది. సో ఇది కొద్దిగా ఒక 3-4 మినిట్స్ కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో, ఆ తర్వాత మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. సో పిల్లలకి ఇప్పుడే అడిగానండి లంచ్ తింటారా అని. ఇప్పుడే వద్దు మమ్మీ, మాకు ఇప్పుడే తినము అన్నారు. ఇంకా ఫ్రై చేస్తుంటే మా బాబు వచ్చి ఇంకా ఎప్పుడు మమ్మీ ఆకలిస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, తినేద్దాంలే ఇప్పుడే అని అంటున్నాడు. ఇంకా అప్పటి నుంచి అడుగుతున్నాను నేను, తింటారా, ఇప్పుడే తింటారా లంచ్ అని. ఇప్పుడే వద్దు, ఆకలి లేదు అన్నారు. కానీ ఫ్రై చేస్తుంటే స్మెల్ వస్తుందంట, మంచి సూపర్ స్మెల్ వస్తుందని, తినేద్దామా ఇంకా ఇప్పుడే అని అంటున్నాడు అనమాట. ఇంకా కొద్దిసేపు ఆగరా, ఇంకా ఇవి ఫ్రై చేసి తిందాంలే అని పంపించేద్దాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా లంచ్ సండే స్పెషల్ ఈరోజు దాల్ రైస్, అలాగే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.
సో ఎంత టెంప్టింగ్గా ఉంది కదా చూడటానికే, అసలు మౌత్ వాటరింగ్ అనమాట. సో ఇక్కడ లాస్ట్ 3 పీసెస్ ఉంటే అవి కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఇంకా. ఓకేనా. సో బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్, రెసిపీస్, అలాగే వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఓన్లీ రెసిపీస్ అంటే బోర్ కొట్టేస్తుంది కదండి, అందుకని వ్లాగ్స్ కూడా పెడదామనుకుంటున్నాను. సో ఉన్నాయి ఆల్రెడీ, కొన్ని అయితే అప్లోడ్ చేశాను. ఇంకా మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా ముందు ముందు. సో చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా తప్పకుండా చేసుకోండి. ఓకేనా. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట, అందుకని చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా.